వెల్కమ్ టు ఆస్పిన్స్ అకాడమీ. 2017 ఏప్రిల్ 3rd వీక్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాం. సో చెప్పే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వీడియో చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి అప్డేటు మీ మెయిల్స్లోకి పొందగలుగుతారు. తారే జమీన్ పర్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పిల్లల జ్ఞానోదయం కోసం తారే జమీన్ పర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం జార్ఖండ్ పాలమూ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం పిల్లలు తమ జీవితాన్ని ఆనందంగా జీవించేట్టుగా చేయడం. సాగర్ మాతా ఫ్రెండ్షిప్ 2017 మొట్టమొదటిసారిగా మిలిటరీ విన్యాసం ఏ దేశాల మధ్య జరిగింది? చైనా మరియు నేపాల్. ఇది ఏప్రిల్ 17న జరిగింది. సాగర్ మాతా అనే పేరు మౌంట్ ఎవరెస్ట్. ఈ రెండు దేశాల మధ్య బార్డర్ పేరు కూడా సాగర్ మాత అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే చైనా మరియు నేపాల్ మధ్య మొట్టమొదటిసారిగా సైనిక మిలిటరీ విన్యాసం జరిగింది. అది సాగర్ మాత అనే పేరుతో అని చెప్పేసి గుర్తుంచుకోండి. కోరడి పవర్ థర్మల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో ఉంది. ఇది నాగ్పూర్ సమీపంలో ఉంది. కోరడి పవర్ థర్మల్ స్టేషన్లో మోడీ 3300 మెగావాట్ల KTPSని జాతికి అంకితం చేశారు. ఫనా సంక్రాంతి అనే పండుగను ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఒడిశా రాష్ట్రంలో. ఈ పండుగను బిసుబా సంక్రాంతిగా కూడా పిలుస్తారు. అక్కడ నివసించే హిందువులకు బౌద్ధులకు ఈ పండుగ కొత్త సంవత్సరం. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న జరుపుకుంటారు. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఏది? హబీబ్గంజ్ రైల్వే స్టేషన్. ఇది భోపాల్లో ఉంది. దీన్ని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల సంఖ్య ఎంత? 22. తెలంగాణ రాష్ట్రానికి మరో జాతీయ రహదారిని కేంద్రం ప్రకటించింది. కొత్తకోట గద్వాల గూడూరు మంత్రాలయం మార్గాన్ని జాతీయ రహదారిగా ఎంపిక చేసినట్టు కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని పొడవు సుమారు 70 కిలోమీటర్లు. బడికొస్తా పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? దీన్ని విజయవాడలో ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం బాలిక విద్యను ప్రోత్సహించడం. ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదివే ప్రతి బాలికకు సైకిల్ని పంపించడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 1.82 సైకిళ్లు పంపిణీ చేయనున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సో ఇక్కడ మనకు బడికొస్తా పథకం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ప్రారంభించారంటే విజయవాడలో ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో 9th స్టాండర్డ్ చదువుతున్న గర్ల్స్ ఉంటారో వాళ్ళకు సైకిల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం. ఇంతే మనకు మెయిన్ ఒక స్కీమ్ వచ్చిందంటే ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి మనకు అదొక ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎమ్మె మొరానో ఎవరు? ప్రపంచంలో అత్యంత వృద్ధురాలు. ఎమ్మా మొరానో ఈమె ప్రపంచంలో అత్యంత వృద్ధురాలు. ఈమె ఉత్తర ఇటలీలోని వెర్బానియాలో మరణించడం జరిగింది. 1899లో నవంబర్ 29న ఈమె జన్మించారు. ఈమె తన జీవిత కాలంలో 2 ప్రపంచ యుద్ధాలను మరియు ఇటలీలో 90కి పైగా ప్రభుత్వాలను చూశారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి ఎలా వీలు ఉంటుందంటే ప్రపంచంలో అత్యంత వృద్ధురాలైన ఎంఆర్ మొరానో ఏ దేశానికి సంబంధించిందని చెప్పేసి, లేకపోతే ఇటీవల చనిపోయిన ప్రపంచంలో అత్యంత వృద్ధురాలు ఎవరు, ఆమె పేరేంటని చెప్పేసి కూడా అడగడానికి ఆస్కారం ఉంది. ఏ రాష్ట్రం ఇటీవల రిజర్వేషన్లను పెంచనుంది? తెలంగాణ. బీసీఈ కేటగిరీలో ముస్లింలకు 8%, గిరిజనులకు 4% అదనంగా పెంచాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తీర్మానించింది.
తెలంగాణలో ప్రస్తుతం 50% రిజర్వేషన్లు ఉన్నాయి. తాజా ముసాయిదా ప్రకారం మరో 12% పెరిగితే మొత్తం రిజర్వేషన్ల సంఖ్య 62%కి చేరుతుంది. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అంటే ఏ రాష్ట్రం రిజర్వేషన్ పెంచిందని చెప్పేసి మన క్వశ్చన్ అడిగితే తెలంగాణ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎంత నుంచి ఎంత శాతం అంటే 50% నుంచి 62% అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఏ క్యాస్ట్ల కంటే బీసీ కేటగిరీలో ముస్లింలకు 8%, గిరిజనులకు 4% అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేపాల్ అధ్యక్షురాలు ఎవరు? విద్యాదేవి బండారా. ఈమె అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత తొలి విదేశీ పర్యటన మన భారత్కు రావడం జరిగింది. నేపాల్ సాంప్రదాయం ప్రకారం దేశాధినేత అధికారిక పర్యటన నిమిత్తం విదేశాలకు బయలుదేరినప్పుడు తిరిగి వచ్చిన రోజు అక్కడ ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకునే అంశం ఏంటంటే నేపాల్ అధ్యక్షురాలు ఎవరు అని చెప్పేసి ఒకసారి గుర్తుంచుకోండి. 2022లో ఆసియా క్రీడల్లో ఏ క్రీడను కొత్తగా ప్రవేశపెట్టినట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ప్రకటించింది. వీడియో గేమింగ్. చైనాలోని హాంగ్జాలో ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ మేరకు చైనాలోని ప్రముఖ స్పోర్ట్స్ కంపెనీ ఆలీబాబా గ్రూప్ చెందిన ఆలీ స్పోర్ట్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ 11 సంవత్సరాల పాటు ఈ స్పోర్ట్స్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే 2022లో ఆసియా క్రీడల్లో ఏ క్రీడను కొత్తగా ప్రవేశపెట్టినట్టు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ప్రకటించిందని చెప్తే మనం వీడియో గేమ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ క్రీడకు స్పాన్సర్ ఎవరంటే ఆలీ స్పోర్ట్స్. ఈ గ్రూపు ఆలీబాబా గ్రూప్ సంబంధించింది. ఈ ఆలీ స్పోర్ట్స్ అనేది ఆలీబాబా గ్రూప్ సంబంధించింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ స్పోర్ట్స్ కు 11 సంవత్సరాల పాటు స్పాన్సర్ గా ఈ గ్రూపు ఉండనుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సినిమా థియేటర్లలో చలనచిత్రం ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రసారమయ్యే సమయంలో గౌరవ సూచకంగా అందరూ నిలబడాలన్న ఉత్తర్వుల నుంచి వికలాంగుల్లో ఏ కేటగిరీ వారికి మినహాయింపు సుప్రీంకోర్టు ఇచ్చింది. చెక్ల కుర్చీని ఉపయోగించేవారు, ఆటిజం, సెరెబ్రల్ పాలసీతో బాధపడేవారు, బహుళ వైకల్యం ఉన్నవారు, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్, కుష్ఠరోగం, మస్క్యులర్ డిస్ట్రోఫీ బాధితులు వీరందరికీ కూడా ఇటీవల మనకు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్పేసి మనకి ఏం తెలుసు. సినిమా స్టార్టింగ్ ముందు జాతీయ గీతం వేయబడుతుంది. ప్రతి ఒక్కరు ఆ జాతీయ గీతం వచ్చేంత వరకు లేచి నిలవడని చెప్పేసి మనకు ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో అందులో నుంచి వికలాంగుల్లో కొన్ని వర్గాల వారికి మినహాయింపు ఇచ్చింది. సో ఆ వర్గాల వారు వీరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకు కొంచెం ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఏ వీసా మార్పుల ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు? H1B1 వీసా. క్షమించాలి, H1B వీసా. అమెరికా ఉత్పత్తులనే కొనండి, అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వండి అనే నినాదంతో తయారైన వీసా నిబంధనల మార్పుల ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 18న సంతకం చేశారు. కొత్త నిబంధన ప్రకారం విదేశాల నుంచి అత్యున్నత స్థాయి నిపుణులను మాత్రమే అమెరికాలోకి అనుమతిస్తారు. అలాగే అధిక జీతం పొందే వారికి H1 వీసాలు ఇస్తారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే H1B వీసా. సో ఇందులో కొంతమందికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే విదేశాల నుంచి అత్యున్నత స్థాయి నిపుణులు ఉంటారో వాళ్లకు అమెరికాలోకి అనుమతి అనేది లభిస్తుంది. అలాగే అధిక జీతం పొందే వారికి H1B వీసా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏ దేశ అధ్యక్షుడి సర్వ అధికారులు కల్పించే విషయమై రెఫరెండం నిర్వహించారు? టర్కీ అధ్యక్షుడు రిసెప్ ఎర్డోగన్. టర్కీ అధ్యక్షుడికి సర్వ అధికారులు కల్పించే విషయమై ఆ దేశంలో చేపట్టిన రెఫరెండంలో అధ్యక్షుడు రిసెప్ ఎర్డోగన్ విజయం సాధించారు. ఈ మేరకు ఏప్రిల్ 17న వెలువడిన ఫలితాల్లో రెఫరెండంకు అనుగుణంగా 51.41% మంది ఓటు వేయగా 48.59% మంది వ్యతిరేకించారు. ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? గీతా మిట్టల్. ఢిల్లీ
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సో ఇక్కడ క్వశ్చన్ రాంగ్ పడింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గీతా మిట్టల్ గారు నియమితులయ్యారు. ఇంతకుముందు జి రోషిని ఢిల్లీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆమె స్థానంలోకి గీతా మిట్టల్ గారు వచ్చారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిరుద్యోగుల కోసం నిరుద్యోగ భత్యం పథకాన్ని ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. 70వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం వీరభద్ర సింగ్ నిరుద్యోగ భత్యం ఇంటర్ మరియు ఆ పైన చదివిన నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 3 సంవత్సరాలు చేసిన వారికి పర్మనెంట్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ ఆ రాష్ట్ర 70వ అవతరణ దినోత్సవం సందర్భంగా అక్కడ సీఎం తీసుకున్న నిర్ణయాలు. భారతదేశంలో ఇజ్రా ఓటర్ల నమోదు కోసం అవగాహన కల్పిస్తున్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. ఏప్రిల్ 15న థర్డ్ జెండర్ డేగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హిజ్రా ఓటర్లను నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మహారాష్ట్రలో మొత్తం హిజ్రాలు 10 లక్షల మంది ఉన్నారు. అందులో ఓటర్లుగా నమోదైన వారు 1700 మంది. ఇందుకోసం ఈసీఐ ఏప్రిల్ 15న థర్డ్ జెండర్ డే కాబట్టి ఆ రోజున వాళ్ళ ఇజ్రా ఓటర్ల నమోదుకు ఈసీఐ కార్యక్రమం చేపట్టింది. 2014 రోజున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత హిజ్రాలకు ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా 2014 ఏప్రిల్ 15 థర్డ్ జెండర్ డే రోజున వాళ్ళకు ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, కొంచెం చూసుకోండి. ఇది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రూసా మొబైల్ యాప్ను విస్తరించండి. రూసా అనగా రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్షా అభియాన్. దీన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ యొక్క ఉద్దేశం ఒకే స్టాప్లో హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉండడం జరుగుతుంది. రూసా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం అని చెప్పేసి గుర్తుంచుకోండి. గాయత్రి పుల్లల ఏ ఆటకు చెందింది? బ్యాడ్మింటన్. పెంబంగునన్ జయరాయ జూనియర్ గ్రాండ్ ప్రిక్స్ అండర్-15లో సింగిల్స్ అండ్ డబుల్స్ టోర్నమెంట్ సొంతం చేసుకున్నది. డబుల్స్లో సామియా ఫారిక్తో కలిసి ఇండోనేషియా జంట అయిన కెల్లీ లారిసా మరియు షెరండరీ వయోలా జంటను ఓడించి డబుల్స్ సొంతం చేసుకోవడం జరిగింది. సామియా ఫారూకి మరియు గాయత్రి పుల్లల వీరిద్దరూ కూడా పుల్లల గోపిచంద్ అకాడమీకి చెందినవారు. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సాయి ప్రణీత్. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్లో తెలుగు ప్లేయర్ కిండంబి శ్రీకాంత్ను ఓడించి సాయి ప్రణీత్ టైటిల్ సొంతం చేసుకున్నారు. సాయి కెరియర్లో ఇది తొలి సూపర్ సిరీస్ టైటిల్ కాగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చరిత్రలో ఓ సూపర్ సిరీస్ ఫైనల్లో ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య జరగడం ఇదే తొలిసారి. రాబర్ట్ టేలర్ అనే వ్యక్తి ఏ రంగానికి చెందినవారు? ఇంటర్నెట్. ఈయన ఏప్రిల్ 16న అమెరికాలో కనుమూయడం జరిగింది. ఈయన 1966లో పెంటగాన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీలో పనిచేసిన సమయంలో సహ ఉద్యోగులతో సంభాషించేందుకు తన నేతృత్వంలో ఆర్పనెట్ ను సృష్టించి కంప్యూటర్ను అనుసంధానం చేశారు. తదనంతర కాలంలో అదే ఇంటర్నెట్ గా పరిణామం చెందింది. భీమ్ ఆధార్ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటి? వేలిముద్రల ద్వారా చెల్లింపులకు వీలయ్యే బయోమెట్రిక్ వ్యవస్థ భీమ్ ఆధార్ యాప్ను ప్రధాని మోడీ అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగ్పూర్లో ప్రారంభించారు. భీమ్ యాప్లో మరొకరిని చేర్చే వ్యక్తిగత వినియోగదారులకు బోనస్
వ్యాపారదారులకు నగదు వెనక్కి ఇచ్చే సరికొత్త కార్యక్రమాలని చేపట్టారు. ఈ యాప్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు దీన్ని అభివృద్ధి చేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 15. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే సాంస్కృతిక వారసత్వం మరియు సుస్థిర అభివృద్ధి. ప్రపంచ వారసత్వ కట్టడాలు యునెస్కో గుర్తించినవి 1050. అందులో మన దేశంలో 35 వారసత్వ కట్టడాలున్నాయి. ప్రపంచ వారసత్వ కట్టడాలను యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ గుర్తిస్తుంది. యునెస్కో అంటే ఫుల్ ఫామ్ ఇది. వర్క్ వీసా పాలసీ 457 రద్దు ఏ దేశం చేసింది? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకే తొలి ప్రాధాన్యత కల్పించి దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నియంత్రించేందుకు వర్క్ వీసా పాలసీ 457 వీసాను రద్దు చేయాలని చెప్పేసి ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దీని స్థానంలో ఇంగ్లీష్లో మెరుగైన సామర్థ్యం, వృత్తి నైపుణ్యానికి ప్రాముఖ్యతను ఇచ్చే కొత్త పాలసీని తీసుకురానున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని మల్కమ్ టర్నబుల్ వెల్లడించారు. 457 వీసా అంటే ఏమిటి? ఆస్ట్రేలియాలో విదేశీయులను నైపుణ్య ఉద్యోగులుగా నియమించేందుకు ఉపయోగించే విధానమే 457 వీసా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.